మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా మమ్మీ వాళ్ళు చేపల కూర చేయనీకే ఉల్లిగడ్డ కట్టెల పొయ్యి లోపలేసి కాలుస్తుండే, భలే కమ్మగా వాసన వస్తుండే. ఇప్పుడు మనకు ఆ సౌకర్యం లేదు కాబట్టి ఇట్లా పెంక మీద ఆయిల్ లేకుండా మొదలుకొస్తే ఫ్రై చేసినాక మళ్ళీ కొద్దిగా అంతా ఆయిల్తోని ఫ్రై చేస్తున్నాను అనమాట. సీరియస్గా కూర పొయ్యి మీద వేస్తుంటే సిల్లీగా ఒక డౌట్ వచ్చింది. మేమేమో దీన్ని కూరగుండి అంటాము, కొంతమంది ఏమో బాండి అంటారు కదా, ఎవరి భాష వాళ్ళకి కంఫర్ట్ కదా, అందుకే నేను కూరగుండి అంట. మీరేమంటారో కమెంట్ చేయండి. మొదలు కూరగుండి పెట్టుకున్నాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చేపల కూర కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే మంచిగానే ఉంటుంది. ఇక అదే నూనెలో జీలకర్ర వేయాలి. జీలకర్ర మంచిగా చిట్పట్లాడినాక మనం కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని మంచిగా ఇట్లా గంటతో కలుపుకోకుండా ఇట్లా కిందికి మీదికి అనుకోవాలి. ఇక నూనెలో ఒక 5-10 నిమిషాలు చేపలు మంచిగా వేగినాక చింతపులుపు పోసుకొని మసల పెట్టుకోవాలి. ఈ కూర మంచిగా మసులుతున్నప్పుడు మనం మొదలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ, టొమాటో, అవి మంచిగా మిక్సీలో పేస్ట్ పట్టుకొని ఇంట్లో వేసుకోవాలి. మీకు ఈ టైంలో ఒక చిన్న డౌట్ రావచ్చు, అగో ఏంది గంటతో కలుపుద్దు అంటున్నావు మళ్ళీ కలుపుతున్నావు అని. మనం వేసిన పేస్ట్ ఉంది కదా, అది గంటతో కలుపుకుంటే కొంచెం ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అనమాట, లేకపోతే పేస్ట్ సరిగా మిక్స్ కాదని అందుకే గంటతో కలుపుతున్నా. గ్రేవీ థిక్ గానికే ఉల్లిగడ్డ టొమాటో పేస్ట్ అనమాట, లేకపోతే ఏం అవసరం లేదు. నాకైతే చేపల కూర గ్రేవీ థిక్గా ఉంటేనే ఇష్టం. మీకు ఎట్లా ఇష్టమో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.